రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులపై ఉన్న వ్యతిరేకతను తుడుచుకునే ప్రయత్నం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొల్లాపతుల అప్పారావు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు పలువుల అనంత రవికుమార్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, సామంతుల నాగేంద్ర, పంపన బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 125 సంవత్సరాలు వెనక్కి దళితులు నెట్టేద్దామనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. దళిత సోదరులారా, మీరు అందరూ గుర్తించుకోండి మనకు జరిగిన అన్యాయాన్ని. ఎస్సీ కార్పొరేషన్లని 3 విభాగాలుగా చేసి ₹3 ఎవరన్నా తెచ్చుకున్నారా? గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్పండి. మీరు అందరూ కూడా ఒక్క మాల, మాదిగి, రెల్లి ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అభివృద్ధి చెందాం, మా అబ్బాయికి ₹1,00,000 లోన్ వచ్చింది, మా అమ్మాయికి బీఫార్మసీ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకునగా ధైర్యంగా లేకపోయినటువంటి వ్యక్తులు, భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి వ్యక్తులు దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కనుక మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 125 కాదు, ఆయన ప్రపంచం మొత్తం మనసులో నిండి ఉన్న వ్యక్తి. విగ్రహాన్ని పెట్టి మీరు మోసం చేద్దాం అనుకుంటే పట్టుకు మీరు చేసినటువంటి దళిత జనుడు అన్యాయాన్ని మాత్రం మేము మర్చిపోము. మిమ్మల్ని తప్పనిసరి ఈ యొక్క 2-3 నెలలు ఇంటికి పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మిమ్మల్ని నెగ్గించడానికి 80% దళితులు మేమే కష్టపడి చేసి నెగ్గించామని చెప్తున్నారు. చూసారా మా దళితులందరినీ, మేమే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి మా రాష్ట్రంలో ఉన్న దళితులందరి పక్షాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని కులాలకి ఏ రకంగా వర్తించాలన్నదే ఉండేది. ఈవేళ మొత్తం అంతా జీరో చేసేసారు. ఆ రాజ్యాంగంలో రాసిన అన్నీ మొత్తం కాలు రాసేసారు. ఎందుకంటే ఎటువంటి రిజర్వేషన్ లేవు. ఇప్పుడు దళితులకి పచ్చాయించి ఒక ఇది ఉండేది, వెనకబడిన వాళ్ళు అందుకని రిజర్వేషన్ ఉండేది ప్రతి దాంట్లోనే. అలాంటిది ఏళ్ళ రోజునే ఎటువంటి రిజర్వేషన్ ఈ 5 సంవత్సరాల్లో జీరో చేసేసారు. ఇంకెందుకు 125 అడుగులు విగ్రహం పెట్టి చెప్పుకుంటాం. 125 అడుగులు విగ్రహం పెట్టకపోయినా సరే ఈవేళ ప్రపంచంలోనే అంబేద్కర్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి. కానీ ఆ రిజర్వేషన్లో తీసేసిన గురించి మా దళిత సోదరులందరూ మొత్తం నష్టపోయాము. మరి ఈ రోజన్నా సరే ఇంకేమున్నదండి, మొత్తం దళితులందరూ మొత్తం ఎక్కించారు. మొత్తం అన్నీ ఈ దళితులే అందరం అన్నీ గద్దె దింపేస్తారు. మిమ్మల్ని నామకులు చేసింది నువ్వు ఈ రోజు విగ్రహానికి నువ్వు ఆవిష్కరిస్తున్నావంటే ఇది సిగ్గుచేటు అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఇది ఓట్ల రాజకీయం. ప్రజల చేత, దళితుల చేత రేపు రాబోయే 2 నెలల తర్వాత ఓట్లు వేయించుకోవడానికి ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది తప్పు, దళితులందరూ గమనిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు చేసే అంబేద్కర్ విగ్రహానికి దానికి మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలనే నిర్ణయం వచ్చింది ఆయనకి. ఆ ఆలోచన రాగానే ఎన్నికలు రావడం చేత అది ఆగిపోయింది. దాన్ని ఈవేళ మీరు శంకుస్థాపన చేసి లేదా ఓపెనింగ్ చేసి చేస్తున్నారు. కానీ ఏ దళితులనైతే మీరు బాధ పెట్టారో అదే దళితులు ఈ రోజు జరుగుతున్న అంబేద్కర్ ఆవిష్కరణ సాక్షిగా 2 నెలల తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించే ఆలోచనతోటి దళితులు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం.